ఈ విధంగా ఉండే వాళ్ళం కాదు. మరి ఇప్పటికీ కూడా మనము దేశం కొరకు ధర్మం కొరకు పనిచేస్తా ఉన్నాము. మరి ఏదైతే ఈ యొక్క అభినవ ఛత్రపతి శివాజీ మహారాజ్ మరి ఇప్పుడు నేను హిందూ అని చెప్పేసి గర్వంగా చెప్తూ ప్రతి ఒక్కరి మన నొష్టి పైన తిలకం ఉండాలా, నేను హిందూ అని చెప్పేసి గర్వంగా చెప్పుకోవాలా. మరి ఏదైతే ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వచ్చిన రోజు ప్రొద్దున 5 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు ఏ విధంగా అయితే దీపావళి ఉత్సవాలు దసరా ఉత్సవాలు ఏ విధంగా ఉంటాయో ఆ విధంగా ప్రతి ఒక్క హిందూ ప్రొద్దున్నే కలాపు తల్లి మందిర్కి వెళ్లి మరి ఆయన యొక్క జయంతి రక్తదాన శిబిరాలు అయితే ఏంది ప్రతి ఒక్కటి నిర్వహించాల్సిన అవసరము ఆవశ్యకత ఉంది. మరి ఇప్పటికైనా కూడా దేశం కొరకు ధర్మం కొరకు పనిచేస్తున్నటువంటి వాళ్ళతోటి మీరందరూ కూడా నడవాల్సిన బాధ్యత ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలుపుతూ జై హింద్ జై భారత్. చిన్న వయసులోనే హిందూ సామ్రాజ్యం కోసం పోరాటం చేసి ఈ రోజు దేశం మొత్తంలో కాదు ప్రపంచం మొత్తంలో దేవుళ్ళు దేవతలు కొలువై ఉన్నారంటే ముఖ్య కారకుడు ఛత్రపతి శివాజీ గారు. అందుకే ఆయన ఏమంటారంటే హిందూ సామ్రాజ్య పోరాట యోధుడు అంటారు, హిందూ సామ్రాజ్య వ్యవస్థాపకుడు అంటారు. మాకు ఒక గర్వం ఏంటంటే మేము కూడా ఛత్రపతి శివాజీ గారి కులంలో పుట్టినందుకు ఒక ఆర్య క్షత్రియ మరాఠా బిడ్డగా మేము ఎప్పుడు గర్వపడుతూనే ఉంటాం. ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. శివాజీ మహారాజ్ కి జై శివాజీ, జై భవానీ. హిందూ హృదయ సామ్రాట్, సనాతన హిందూ ధర్మ రక్షకుడు, జై భవానీ అనే నినాదంతో ఆనాటి మొఘలుల గుండెల్లో సింహసప్తమై ఈరోజు ఆ మహాపురుషుడి వీర శివాజీ 395వ జయంతి సందర్భంగా గౌతమ్ నగర్ లో 11వ సంవత్సరం ఇది అంగరంగ వైభవంగా సభతో పాటు కనీవిని ఎరుగని రీతిలో పెద్ద ఊరేగింపు, ఈ సంఘ సభ్యులైన అధ్యక్షులు నాగరాజ్ గారికి, ప్రధాన గారికి, గౌరవాధ్యక్షులు మూరే గారికి మరియు వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా, అదేవిధంగా వేదిక ముందున్న హిందూ బంధువులందరికీ కూడా ఛత్రపతి శివాజీ 395వ జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు, శుభాభినందనలు. అందరి గల్లీ పెద్ద గడుగుల కూడా మేము స్వాగతం పలుకుతా ఉన్నాం వారి తరఫు నుండి. సుమారు 400 సంవత్సరాల క్రితము ఈ రోజు కూడా శివాజీ గారిని గుర్తు చేసుకుంటున్నామంటే ఆయన వీరత్వము, శౌర్యము దేశంతో పాటు ప్రపంచ దేశాలన్నీ కూడా గర్వించదగ్గ విషయం. ప్రపంచ దేశాలన్నీ కూడా గర్వపడే విధంగా ఆయన చేసిన సనాతన ధర్మం కోసం, సనాతన హిందుత్వం కోసం పోరాటం జరిగింది. ఎప్పుడైతే
మొఘలులు మన ఆడబిడ్డల పైన హిందువుల పైన దాడులు మానభంగాలు చేస్తూ ఉంటే 17వ సంవత్సరము తన వయసు కేవలం 17 సంవత్సరంలోపుడే కత్తి పట్టి జై భవానీ అని చెప్పి మొఘలుల గుండెల్లో ఒక సింహసప్రమై నిద్ర పట్టకుండా చేసే ఘనత శివాజీ మహారాజ్. ఈరోజు యువకులందరూ అక్బర్ గురించో బాబర్ గురించో మొఘలుల గురించో చదవాల్సిన అవసరం లేదు, తెలుసుకోవాల్సిన అవసరం లేదు. దేశం కోసం ధర్మం కోసం ప్రాణత్యాగం చేసిన అనేక మంది మహాపురుషులు శివాజీ మహారాజ్ కానీ, వివేకానంద స్వామి కానీ, సుభాష్ చంద్రబోస్, వీర సావర్కర్, భగత్ సింగ్ అటువంటి మహానుభావుల చరిత్రలు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదే విధంగా మేము అఖండ భారత్ ని ముక్కలు చేసినాం. కశ్మీర్ మాది, హైదరాబాద్ మాది, రేపు హిందువులు మాది అంటే మనం ఒప్పుకుందామా? ఒప్పుకుందామా? ఈనాటి యువకులందరూ కూడా వివేకానందుడు చెప్పినట్టు ఇనుప నరాలు, ఉక్కు కండరాలు తన చెప్పినట్లు వీర శివాజీ చెప్పిన వారు నూరు పోసిన పౌరుషం ఇవన్నీ కూడా కలగలుపుకొని రాబోయే 2048 వరకు అఖండ భారత్ ఏదైతే ముక్కలు చేసిందో 2048 వరకు మళ్ళీ మనం అందరం కూడా అఖండ భారత్ గా భారతదేశాన్ని తీర్చిదిద్దాలని ఈ సందర్భంగా మీ అందరూ కూడా ప్రతిజ్ఞ చేయాలని కోరుకుంటూ మరి ఒక్కసారి వీర శివాజీ ఛత్రపతి శివాజీ జయంతి సందర్భంగా గౌతమ్ నగర్ సోదర సోదరిమణులకు, హిందూ బంధువులకు, వేదిక మీద ఉన్న పెద్దలకు, వేదిక ముందున్న హిందూ బంధువులందరికీ హిందూ నగర్ శుభాభినందనలు. భారత్ మాతాకి
కావాలంటే హిందూ హృదయ నేత, హిందువుల ఆరాధ్య దైవం ఈరోజు గర్వంగా తలెత్తుకొని హిందువులని చెప్పుకుంటున్నామంటే ఆ మహాపురుషుడి ఛత్రపతి 39వ డివిజన్ లో ఛత్రపతి శివాజీ విగ్రహం దానికి పూలమాల వేసి ఇక్కడ ఉన్న 39వ డివిజన్ హిందూ సోదరులందరికీ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న పెద్దలు గడుగుల గారికి, ఢిల్లీ గారికి, మరియు మా చోటుబాయ్ గారికి, మాజీ తాజా కార్పొరేటర్ కృష్ణ గారికి, మరియు ఈ కార్యక్రమంలో పాల్గొన్న మా ఆదర్శ నగర్ అభివృద్ధి కమిటీ సభ్యులందరికీ పేరు పేరున శుభాకాంక్షలు, శుభాభినందనలు. గత 11 సంవత్సరాల నుండి ఇదే ఏరియా నుండి ఒక గొప్ప ర్యాలీ కన్వీనర్ రీతిలో, అదేవిధంగా ఈ సెంటర్ లో శివాజీ విగ్రహానికి మనమందరం కూడా పూలమాల వేసి గర్వంగా ఈ ర్యాలీ ద్వారా మనం వెళ్తూ ఉంటాము. భవిష్యత్తులో ఏదైతే వీర శివాజీ వారి వీరత్వము, హిందుత్వం కోసం త్యాగాలు రాబోయే తరం ముఖ్యంగా యువకులందరూ కూడా వారిని ఆదర్శంగా తీసుకొని దేశ అభివృద్ధిలో కానీ, దేశ భవిష్యత్తు నిర్మాణంలో కానీ హిందుత్వం కోసం మనమందరం కూడా ముందుండి పోరాడాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ మరొకసారి హిందూ నగర ప్రజలందరికీ కూడా వీర శివాజీ 395వ జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు, శుభాభినందనలు. భారత్ మాతా కీ జై.